హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కుక్కల దాడిలో మృతి చెందిన మరొక జింక 2 రోజుల వ్యవధిలో 2 జింకలు మృతి చెందాయి. చెట్లు నరికివేయడం వల్ల ఈ ఘటన జరిగిందని విద్యార్థులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కుక్కల దాడిలో చనిపోయిన జింక. డిఫారెస్టేషన్ చేయొద్దు అని చెప్తున్నా గానీ వినకుండా 60-70 బుల్డోజర్లను పంపి డిఫారెస్టేషన్ చేసి వన్యపాలనను ఈ స్థితికి తీసుకొచ్చిన పాలకుల వర్గం. నిన్ననేమో ఒక జింక చనిపోయింది, మళ్ళా ఇప్పుడు ఇంకో జింక. ఇట్లా ఎన్ని బలి అవ్వాలి మీ పాలనలో? అన్న అట్లా కుక్కలు వస్తున్నాయి. కుక్కలు వచ్చేటప్పుడు చూసి దాని వెంబడితే ఇది సిచ్యువేషన్. ఇక్కడ మేము మొన్న 10 రోజుల నుంచి ప్రొటెస్ట్ చేస్తున్నాము. ఇట్లాంటివి అవుతాయని భయపడే ప్రొటెస్ట్ చేస్తున్నాం. వాడు ఎవడో సన్యాసిని అంటున్నాడు అక్కడ జింకల్లో ఏం లేవని. ఇది రెండోది, నిన్నటికే ఈరోజు రెండోది వచ్చింది. ఇది ఆ మాత్రం సెన్స్ లేకుండా మాట్లాడతారు ఏంటన్నా? మాకు తెలియదు. నేను 10-11 సంవత్సరాలు జీరో క్యాంపస్ లో ఉంటున్నాం. ఈ పాపం అవ్వంది అడ్మినిస్ట్రేషన్ లేక పాలకులదా? లేదా ఎంతనా? 2 నెలలు కూడా ఉండదు. అది చూడు ఎంత చిన్న పిల్ల. చంపిరు దీని డీఫారెస్టేషన్ చేసి దీన్ని చంపిరు. ఇప్పుడు ఇట్లా బయటికి వచ్చింది. ఇది ఇంకా రాని అన్నాం. అందుకే మేము మొన్న నుంచి మొత్తుకుంటున్నాం. లాభం ఆపుండే డిఫారెస్టేషన్ ఆపుండే. ఇప్పుడు చూడండి ఏం చేస్తావు, చేయండి. రమేష్ తీసుకోండి, వచ్చారు తీసుకోండి. అయిపోయిందా? అటువంటి కాళ్ళు పట్టుకో. నేను ఫోటో తీసుకో అట్లా అన్న ఫోటో పీస్ పెట్టుకున్నా. ఎవరే ఇప్పుడు దీని కారణం ఎవరు? యూనివర్సిటీ అఫీషియల్ సార్ లేకపోతే తెలంగాణ గవర్నమెంటా? ఏ సార్ని అడగాలి? నిన్న ఒక సన్యాసి ఒకటి అసలు జింకలు లేవిడు అన్నాడు. సన్యాసి వాడు ఒకడు వాడు జింకలు లేవని చెప్తున్నాడు. వాడు ఏమో రోజుకో జింకలు వస్తున్నారని ఆయన మా దగ్గర అంటే ఆ మాత్రం సెన్స్ లేని కొడుకులు ఉన్నారు మొత్తం.